నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక నిఖిల్ అండ్ గౌతమ్ నామినేషన్లో మధ్యలో ఆ గ్రూపిజంలో దూరిన పృథ్వీ, అంటే ఆ జైల్ టాస్క్ గురించి అదే అప్పుడు జైల్లో పెట్టినప్పుడు ఆ టాస్క్ గురించి మాట్లాడుకుంటే పృథ్వీ మధ్యలో మాట్లాడితే ఏదైనా అదో పాయింట్ ఉందని ఉంచున్నాడు. అప్పటికే గౌతమ్ నువ్వు తర్వాత మాట్లాడుకోని కూర్చోమంటే నువ్వెందుకు లేచావని నిఖిల్ అడుగుతుంటే పృథ్వీ మాత్రం ఓవర్ యాక్షన్ చేసుకుంటా నీ డిఫెన్స్ లారా అని గౌతమ్ అడిగాడు. అప్పటికే గౌతమ్ చెప్తున్నాడు, ఆయన లెగిస్తే ఆయనతో మాట్లాడి నేను ఆయన లేకమని లేదు, ఆయనకి నాకు సంబంధం లేదంటే నీ డిఫెన్స్ లాయరా అంటే బుర్ర తక్కువ అని. ఒక రౌడీ షీటర్, బుర్రలైన ఒక రౌడీ షీటర్ ఏం చేస్తాడు, ఎవరు సుపారీతాల మీదకి వెళ్ళిపోతుంటాడు కదా, అలాగే ఒక బుర్ర తక్కువ రౌడీ షీటర్ లాగా అనిపించాడు. ప్రాపర్ రౌడీజం చేయడానికి వచ్చాడు. నాగార్జున గారు దాన్ని చేయడానికి లైసెన్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి, ఆ నాగార్జున గారు కాదు, బిగ్ బాస్ టీమ్ ఆ రౌడీజం చేయడానికి లైసెన్స్ కూడా ఇచ్చేసింది కాబట్టి విచ్చలవిడిగా ఏం కావాలంటే అది వాక్కుంటున్నాడు, కుక్కలా మురుక్కుంటున్నాడు. కానీ గౌతమ్ అక్కడికి చాలా కంట్రోల్గా నీట్గా ఈ వీకెండ్ ఈసారి ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు కంపోజ్గానే ఉన్నాడు. చూద్దాం ఈసారి